నమస్తే, వెల్కమ్ టు బిజ్బజ్. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు దానికి సంబంధించి క్లారిటీగా తెలుసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఫుల్ క్లారిటీని ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వారి మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు క్రిస్మస్ హాలిడే మొన్న అయింది కదా మేడం, సో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, అంటే పెద్ద హెవీగా మూమెంట్స్ ఉండట్లేదు. అయితే నిన్న కొత్త ఎక్స్పైరీ వచ్చింది, జనవరి ఎక్స్పైరీ వచ్చింది, ఇది మంచి ప్రీమియంలో ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ ఉన్నాయి, నిక్కీ పాజిటివ్ ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్ ఒక 100 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 2 రోజులు ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ హాలిడే కదా, ఫ్రైడే వీకెండ్, కాబట్టి మధ్యాహ్నం ప్రాఫిట్ బుకింగ్ కూడా ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. సో ఒక రేంజ్లో వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో రేంజ్ టు పాజిటివ్, ఎక్కువ పెద్ద హెవీ అప్ అండ్ డౌన్స్ ఉండవు, కానీ ఒక రేంజ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మనం ఇంకా డీటెయిల్స్గా వెళ్దాం, ఒక్కొక్క మార్కెట్స్ గురించి తెలుసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ బీడిఎల్. ఈ బీడిఎల్ స్టాక్ ఇప్పుడు ప్రజెంట్ 1188 అలా ఉందండి. సో ఇదైతే ట్రెండ్ కొంచెం వీక్నెస్గానే ఉంది. ఇంకా ఇది అంతకుముందు హైలో వచ్చింది, ఇప్పుడు లాస్ట్ టైం 960 నుంచి 1200 1290 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా డౌన్ అవుతుంది. ప్రజెంట్ కొంచెం స్టెబిలైజ్ అవ్వాలి, ఇది ఇంకా వీక్నెస్ ఉంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సంజీవయ్య గుంటూరు నుంచి. నమస్తే అండి. హలో. ఓకే, కాల్ కట్ అండి. సో నెక్స్ట్ మార్కెట్ గురించి ఎంటీఆర్ టెక్. ఎంటీఆర్ టెక్ కొత్త కంపెనీ సార్ ఇది. సో ఇది కూడా మొన్న లో లెవెల్లో వచ్చి 1560 ఆ రేంజ్ ఉంది, అక్కడ నుంచి దాదాపు 1760 దాకా వెళ్ళింది. ఇప్పుడు అక్కడ నుంచి ఫాల్ అవుతుంది. సో ప్రజెంట్ 1640 అలా ఉందండి, కొంచెం వీక్నెస్ ఉంది. ఇది 1600 ఆ రేంజ్ కూడా వస్తే అక్కడ అవుతున్న పాజిటివ్ కనపడుతుంది. సో వీక్లీ చార్ట్ కూడా డౌన్లోనే ఉంది ఈ చార్ట్, సో సెల్లింగ్లోనే ఉంది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఇండిగో. ఇండిగో కంపెనీ వచ్చి మంచి పాజిటివ్గా ఉందండి, ఎందుకంటే ఇది లాస్ట్ టైము లో లెవెల్స్ వచ్చి 14/11/2024 నాడు ఇది 3800 ఉంది, ఇప్పుడు 4700 దాకా వెళ్ళింది. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో అప్ ట్రెండ్లో ఉందండి ఇది అంతకుముందు హై వచ్చి 5000. సో 5000 దాకా కూడా ఛాన్స్ కనపడుతుంది. ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది. సో ఇండిగో అయితే ఇప్పుడు ఉన్నట్లో మార్కెట్లో అన్ని మైనస్లు ఉంటే ఇది కొంచెం పాజిటివ్గా వెళ్తుంది, పాజిటివ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ హెచ్ఏఎల్. హాల్ వచ్చి హెచ్ఏఎల్ కూడా మంచి ర్యాలీ వచ్చింది లాస్ట్ 10 డేస్ బ్యాక్. 10 డేస్ బ్యాక్ వచ్చింది. ఇది 4700 నుంచి ఇప్పుడు 4200 ఉంది. సో అంతకుముందు లో లెవెల్స్ వచ్చి 3900 ఆ రేంజ్ వరకు వచ్చాయి. కాబట్టి ఏంటంటే ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ మోడ్లో అయితే ఇది కొంచెం బయింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, చేసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, వెంకయ్య నాయుడు పార్వతీపురం నుంచి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు నేను లారెస్ ల్యాబ్స్ 10% ప్రాఫిట్లో ఉన్నాను, అదన్నిటి ఎస్ఎంఎస్ ఫార్మా తీసుకుందాం అనుకున్నాను సార్, ఏమో బాగుంటుంది సార్? ఒక్క నిమిషం. లారెస్ ల్యాబ్ నుంచి ఎస్ఎంఎస్ ఫార్మాకి వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే, అది 4 years బట్ హోల్డ్ చేస్తున్నా సార్, పెద్ద రిటర్న్స్ లేవు, రావట్లేదు. అవును, కరెక్టే అది. అందుకని ఎస్ఎంఎస్ ఫార్మా చేస్తుంది కదా, దానికి వెళ్దాం అనుకుంటున్నాను సార్. బాగానే ఉంది, ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. ఆర్ఎస్ 570 ఉన్నాం. ఎస్ఎంఎస్ ఫార్మా ఎస్ఎంఎస్ ఫార్మా 388 నుంచి ఇప్పుడు 230 240 దాకా ఉందండి. చార్ట్ ఇప్పుడు కొంచెం పాజిటివ్గానే ఉంది. అయితే ఏంటంటే ఫస్ట్ 50% ఎగ్జిట్ అయ్యి దీనిలోకి రండి. లారస్లోంచి 50% రండి. లారస్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇప్పుడు 600 ఆ రేంజ్ నుంచి కొంచెం బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్స్ కనుక కొంచెం పాజిటివ్ ఉంటే ఇది కూడా ఉంది.
సో అంతకుముందు ఇది హై 500 ఆ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి కొంచెం స్ట్రెంగ్త్ ఉంది. సో మీరు 50% ఎగ్జిట్ అవ్వండి, ఫుల్ అవ్వద్దు. 50% ఎస్ఎంఎస్లోకి రండి, బాగానే ఉంటుంది అప్పుడు. ఓకే, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు వక్రాంతి సార్, వక్రాంతి ఈ రేట్లో కొనుక్కోవచ్చు అండి మనం? వక్రాంతి దాని టెక్నికల్స్ ఫండమెంటల్స్ బాగుంది చదివాను, తెలియదు సార్, చెప్పగలరా? లాంగ్ టర్మ్ కి కాంట్రాక్ట్ ఏదైనా తీసుకోండి, ఒక ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి సార్ మీరు. కాకపోతే మీ అమౌంట్ పెట్టుకుంటా అంటే ఒక 10% 15% క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయండి. వేరే ఏదైనా ప్రాఫిట్ వస్తే అది పెట్టుకోండి, బాగానే ఉంది టెక్నికల్గా. 35 బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. సో అంటే ఈ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనం కంప్లీట్గా మన క్యాపిటల్ ఎక్కువ పెట్టద్దు, ఒక 10% 15% పెట్టుకోండి. ప్లస్ ప్రాఫిట్స్ వస్తే మనకి ఆ ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేసుకోండి, టెన్షన్ ఉండదు. ఓకే ఓకే సార్, ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కదా, సో న్యూ ఇయర్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? న్యూ ఇయర్లో పాజిటివ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. చార్ట్స్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్ చూపిస్తున్నాం. జనరల్గా కూడా న్యూ ఇయర్లో ఏంటి, ఈసారి ఇయర్లో అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో వాటి వల్ల కొంచెం మంచి పాజిటివ్ న్యూస్లు ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎవరైనా కూడా బాగానే చేస్తారు కాబట్టి. సో ట్రంప్ గారు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు ఏంటని ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి. మన ఇండియాలో ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు ఉంటుంది కాబట్టి కొంచెం బడ్జెట్ ర్యాలీ అని కూడా వస్తుంది. కాబట్టి కొంచెం మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెడితే ఉన్నది పోతుందేమో అని భయపడుతుంటారు. స్టాక్ మార్కెట్స్ రిటైర్ అయిన వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతాయి అసలు? నిజంగా అండి, రిటైర్ అయిన పీపుల్ మైండ్ సెట్ తీసుకుంటే వాళ్ళు ఒక 30-40 ఇయర్స్ జాబ్ చేస్తుంటారు కాబట్టి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్లో స్పీడ్ ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ మనీ కావాలని విపరీతమైన యాంగ్జైటీ ఉండదు కాబట్టి వాళ్ళు స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కంపెనీని అనలైజ్ చేయడానికి కావాల్సిన కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. అలాగే వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ కంపెనీస్ చూస్తారు. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ తీసుకోగలరు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ కొంచెం నేర్చుకోగలిగితే, సో అసలు ఈ కంపెనీని ఒక ఐడెంటిఫై చేయడం టెక్నికల్గా, అలా ఫండమెంటల్గా అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. బట్ ఒకసారి ఫండమెంటల్ నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోగలిగితే వాళ్ళు అసలు రిటైర్ అయ్యాక కూడా మంచిగా ఇంట్లో ఉండి 9 to 3:30 వరకు మనకి జాబ్ చేసుకున్నట్టుగా వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ప్యాషన్ కావాలి, ఒక వర్క్ కావాలి. వర్క్లో అలవాటు అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఊరికే టైం వేస్ట్ కాకుండా దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుంటే వాళ్ళు చాలా సక్సెస్ అవ్వచ్చండి. సో నా పాయింట్ అది. సో అదే ఇవాళ టాపిక్ మాట్లాడుకుంది, అసలు వాళ్ళు ఎలా రావచ్చు ఏంటి ఇదంతా కూడా. సో ఎలా చేయాలి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే కొంచెం రిటైర్ అయ్యి ఫ్రీ అమౌంట్, ఇప్పుడు టోటల్ అమౌంట్ ఇక్కడ పెట్టద్దు. నేను అనేది ఏంటంటే ముందే రిస్క్ చేయొద్దు, ఫస్ట్ ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక స్లోగా ఇన్వెస్ట్మెంట్ మోడ్ కానీ ట్రేడింగ్ మోడ్లో కానీ రావచ్చు అనమాట. ఓకే, అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ మార్కెట్స్ చూద్దాము. టైటాన్ ఇది కూడా బాగా ఫాలో అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3,300 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఏంటంటే అంతకుముందు 3,500 దాకా వెళ్ళింది. లో లెవెల్స్ చూసుకుంటే 3,150 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు 3,300 ఉంది. సో ఇంకా ఫాల్లో ఉంది. ఇది 3,200 కానీ 3,100 కానీ వస్తే ఇది మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఛాన్స్ ఉంది. సో ఇంకొక 200 పాయింట్స్ ఫాల్ కనపడుతుంది. అక్కడికి వచ్చాక మళ్ళీ బై చేసుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ M&M వచ్చి ఇది చాలా ఇప్పుడు ప్రజెంట్ చాలా పాజిటివ్గా ఉందండి. నిన్నటి నుంచి మంచి మూమెంట్ వచ్చింది. సో ఇది 3,100 ఆ రేంజ్ దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ట్రెండ్ పాజిటివ్ ఉందండి M&Mకి. ఓకే, నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్. ఇది బజాజ్ ఫిన్సర్ కూడా దాదాపు ఇది 2,000 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 1,550 ఆ రేంజ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే దాదాపు 500 పాయింట్స్ ఫాల్ అయింది కాబట్టి ఇది ప్రీవియస్ వీక్లీ కూడా ఇవి సపోర్ట్స్ ఉన్నాయి.
సో ఇక్కడ బాగా సపోర్ట్ అవుతుంది. ఇక్కడ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈ రేంజ్లో బై చేసుకొని మళ్ళీ 1500 ఆ రేంజ్లో వస్తే ఇంకా మళ్ళీ యాడ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. ఇది ఒక 3-4 మంత్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే 500 పాయింట్స్ ఫాలో అయింది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి టెక్నికల్గా కూడా ఇది బాగుంది. ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి. ఓకే. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ, ఎందుకంటే 1500 మంచి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా తీసుకుందాం అంటే ఇదొకటి కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ చెప్పండి సార్. సార్ నా దగ్గర ఆస్థా మండలం షేర్స్ ఉన్నాయి సార్ 100. ఓకే. ఆస్థా మండలం ఫైనాన్స్ అండి. ఓకే. వాళ్ళు ఇప్పుడు రైట్ ఇష్యూలో ఇంకొక 80 షేర్స్ అలాట్ చేశారు సార్ 32.50 పైసా మీద. 30 to 50 మీద. ఓకే. 32.50 పైసా మీద 80 షేర్స్ అలాట్ చేశారు సార్ నా 100 షేర్స్ కి. అందులో చూస్తేనేమో ప్రమోటర్స్ వచ్చేసి 27% ఉంది సార్. మిగతాదంతా పబ్లిక్ లోనే ఉంది. ఓకే. దాన్ని ఏటీఎం అంటారు సార్, కట్టమంటారా, వదిలేయమంటారా, లేదంటే ఉన్నాయి అమ్ముకోమంటారా? అవి రైట్స్ ఇష్యూలో వచ్చింది సార్ 10 రూపీస్ ఫేస్ వాల్యూలో. ఇప్పుడు ప్రెసెంట్ ఏ రేట్ ఉంది? ప్రజెంట్ 48-49 ఉంది సార్. ఓకే. ఓకే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు? అది 5 years అవుతుంది సార్. 5 years అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫైనాన్షియల్గా పెద్ద ఇబ్బంది లేదు అంటే హోల్డ్ చేయండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఈ నెక్స్ట్ 2-3 years ర్యాలీ వస్తుంది కాబట్టి మీకేమీ ఇమ్మీడియట్గా అభ్యంతరం లేదు. ఇమ్మీడియట్గా దాని మీద మనకి అమౌంట్ అవసరం లేదంటే ఫస్ట్ పాయింట్ ఉంచుకోండి. లేదు ఇప్పుడు కొంత ర్యాలీ వెళ్ళింది కాబట్టి అంటే ఒక 30% షేర్స్ తీయండి. ఎందుకంటే కొంచెం ర్యాలీ కనపడుతుంది దీనిలో. ఒకవేళ నేను కొంచెం 5 years అయిపోయింది, కొంత మూవ్మెంట్ లేదు అన్నప్పుడు ఒక 30 to 40% తీయండి. బట్ టోటల్గా అయితే ఎగ్జిట్ అవ్వద్దు, హోల్డ్ చేసుకోండి. సో అంటే నాకు ఫస్ట్ చాయిస్ ఏంటంటే నాకు పెద్దగా అవసరం లేదు మనీ అంటే హోల్డ్ చేయండి. లేదా రీఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఒక 40% ఎగ్జిట్ అయ్యి మిగతాది దానిలో ఉంచండి. అది ఇంకొక 2-3 yearsలో మంచి పొటెన్షియల్ ఉంది సార్. అది అప్ ట్రెండ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ స్టాక్స్ చూద్దాం సార్. కోల్గేట్ పామోలివ్. కోల్గేట్ పామోలివ్ ఏంటంటే ప్రజెంట్ ఇది చాలా మంచి ఎంట్రీలో ఉందండి. ఇది దాదాపు 3800 నుంచి ఇప్పుడు 2700 అంటే 1000 పాయింట్స్ ఫాల్ అయింది. కోల్గేట్ పామోలివ్ మనందరికీ తెలిసిందే, చాలా టాప్ కంపెనీ కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్కి మంచి ఛాన్సెస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయాలంటే ఇది ఒకటి చూడొచ్చు. ఎందుకంటే మంచి సపోర్ట్స్లో ఉంది. సో ఛాన్సెస్ బాగున్నాయి దీనిలో. ఎందుకంటే 1000 పాయింట్స్ డౌన్ అయింది మంచి కంపెనీ కాబట్టి ఛాన్స్ ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 2680 ఆ రేంజ్కి సపోర్ట్ వచ్చింది. సో మళ్ళీ సేమ్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఈ ర్యాలీలో అయితే ఇది ఇంకా పార్టిసిపేట్ చేయాలి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ బాగా పడ్డాయండి. కోల్గేట్ కానీ, డాబర్ కానీ, తర్వాత ఈ హిందుస్థాన్ యూనిలివర్, వీటిల్లో అయితే ఇప్పుడు బాగా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ర్యాలీ స్టార్ట్ అయిందో వీటిలో బాగా ర్యాలీ వస్తాయి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రిటైర్ అయిన వాళ్ళు మీరు అన్నట్లుగా ఒక లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది, అది మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా ఒక సర్టెన్ అమౌంట్ అయితే పెట్టొచ్చు అని అంటున్నారు. వాళ్ళకి అసలు ఎలా వెళ్ళచ్చు? వే ఎలా చేయాలంటే సార్, మీరు ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమందికి ఈ యొక్క బర్డెన్స్, ఫ్యామిలీ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి, కొంతమంది కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్స్ లేని వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే వీ నీడ్ సమ్ మనీ. ఇంకా వీళ్ళకి ఒక 10 years 15 years లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి మీరు ఈ 15 yearsకి ఏంటంటే ఒక క్రియేటివ్గా మీరు దీనిలో కనుక ప్లాన్ చేసుకోగలిగితే మీకు ఒక మంచి వే ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఇన్కంలో ఉండే ఇప్పుడు ఎంతైతే ఇన్కమ్ మనం తీసుకుంటున్నామో అలాంటి ఇన్కమ్ మళ్ళీ గెయిన్ చేయాలంటే మీరేంటంటే కొంచెం ఒక 2-3 months దీని మీద ఈ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ ఏంటి, అసలు వీళ్ళలో ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి ఫస్ట్ నేర్చుకోండి. అమౌంట్ పెట్టద్దు. నా సజెషన్ ఏంటంటే ముందే అమౌంట్ పెట్టేసేసి తర్వాత ఇబ్బంది పడే బదులు, ఎందుకంటే మీకు ఇక్కడ రిటైర్మెంట్ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి ఆ ఇన్కమ్ పోయిందంటే మళ్ళీ సంపాదించుకోలేరు. సోర్సెస్ ఉండవు, వాళ్ళకి ఏజ్ ఉండదు, పర్మిట్ చేయదు. కాబట్టి నేనేమంటే ఫస్ట్ ఇన్కమ్ కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ లెర్నింగ్ చేసుకోండి ఈ ఫీల్డ్లో అసలు మంచి చెడు ఏంటి. ఎందుకంటే మీకు మంచి టైం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రిలాక్స్గా చదువుకోవచ్చు. కొంచెం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి దీని మీద ఒక 3 నెలలు గట్టిగా మీరు ఫోకస్ చేస్తే ఏది ఎడ్యుకేషన్ మీద
ఆ తర్వాత స్లోగా ఇన్వెస్ట్ చేయండి. ఒక 1 year మీరు ఒక హార్జన్ లాగా తీసుకోండి. ఈ 1 year ఆ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా 1 year మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే డబ్బులు పోయాక మళ్ళీ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన ఉపయోగం లేదు. అవును. సో నేను అది కంప్లీట్గా మిమ్మల్ని కాషన్ చేసేది ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఫస్ట్ లెర్న్ చేసుకోండి. ఒక 1 year సైకిల్ చూడండి, మార్కెట్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది. అలా నెక్స్ట్ స్టెప్ స్లోగా స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్. ఒక మెంటర్ని పెట్టుకోండి. మీరు మీకంటూ ఒక మెంటర్ ఉన్నారనుకోండి, ఫైనాన్షియల్ అనలిస్ట్ లాగా పెట్టుకుంటే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ డెసిషన్స్ మీకు సపోర్టింగ్ ఉంటారు. కాబట్టి అలా చేసుకోవటం ద్వారా మీరు ఈ రిటైర్మెంట్ లైఫ్లో కూడా మంచి పీస్ఫుల్గా మన ఎర్నింగ్స్ సంపాదించుకోవటానికి మంచి అవకాశం ఉంది. సో వర్క్ ఉంటుంది, ఎర్న్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే సార్, కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ టీవీఎస్ మోటార్, ఇది ఎలా ఉంటుంది సార్? టీవీఎస్ మోటార్ కూడా ఇప్పుడు మోటార్ ఆటోమొబైల్ అంతా కూడా బాగా తగ్గాక ఇప్పుడు రివర్స్లో అవుతుందండి. నిన్నటి నుంచి ట్రెండ్ పాజిటివ్ వస్తుంది. ఇది 2400 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు అంతకుముందు 2600 దాకా వెళ్ళింది. సో ఆటోమొబైల్ డేటా కూడా పాజిటివ్గానే ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే ఈ M&M టీవీఎస్ మోటారు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. ఈ వీక్లో పైకి వస్తే ఏదైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలంటే టీవీఎస్ మోటార్లో చేసుకోవచ్చు. సో ఛాన్సెస్ ఉన్నాయి బాగానే పాజిటివ్గా. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు శ్రీనివాస్ ప్రకాశం నుంచి. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. ఇప్పుడు ఆస్థా మంగళం రైట్స్ ఇష్యూ ఇచ్చారు సార్, పార్టిసిపేట్ చేయాలా వద్దా? ఆర్కమ్మా ఆస్థా మంగళం ఫైనాన్స్ కంపెనీలు ఓవరాల్గా ఇండస్ట్రీ బాగానే ఉంది సార్. ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ఎంత ఉంది సార్? అదే 48 రూపాయలు ఉంది సార్. 48 రూపాయలు ఉంది సార్. మీరు ఏంటంటే ఒక 5 years స్పాన్లో కనుక ఆలోచిస్తే 42.5 రూపాయల మీద రైట్స్ ఇచ్చారు సార్. అవునండి. మీరేంటంటే మీకు ఒకటే సార్, ఇప్పుడు ఒక 3-4 years ఆ అమౌంట్తో నాకు డబ్బులతో అవసరం లేదు అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి. 1 year స్పాన్ 6 months స్పాన్లో అయితే వద్దు. కంపెనీ మంచిదే. అవునండి, అంటే మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఫైనాన్స్ సెక్టర్ బాగానే ఉంటుంది. ఒక 3-4 years హోల్డింగ్ అని పెట్టుకోండి, తీసుకోండి. కాకపోతే ప్రమోటర్స్ వాటా చాలా తక్కువ ఉంది సార్. పర్వాలేదు సార్. ఇప్పుడు అందుకే అంటారు నేను ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 5% 7% కన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. సింగిల్ కంపెనీ ఏంటంటే మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈచ్ స్క్రిప్ మ్యాక్సిమం 10% బిలోనే ఉండాలి. అంతకుమించి మీరు ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ఓన్లీ 10,000 వరకు ఈ కంపెనీలో, ఒక కంపెనీలో సింగిల్గా 10,000 కానీ ఎక్కువ ఉండకూడదు, 10%. అప్పుడు మీకు ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే, అది ఆ కాషన్ తీసుకోండి సార్ మీరు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రసాద్ విజయవాడ నుంచి. నమస్తే అండి. హలో ప్రసాద్ గారు, నమస్తే. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం సార్, ఐఆర్సిటీసీ. ఐఆర్సిటీసీ కూడా మంచి బాగుందండి. ఇది 780 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు ఇప్పుడు 1100 ఆ రేంజ్లో ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చింది. సో రైల్వే స్టాక్స్ కానీ రైల్వే కానీ అంతకుముందు మంచి బూమ్ వచ్చింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా మళ్ళీ అదే ఛాన్సెస్ ఉంటుంది. అంతకుముందు ఇది 600 మేజర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో వీక్లీ చార్ట్స్ అన్నీ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితే హోల్డ్ చేయండి, కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేస్తా అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నవీన్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి నవీన్ గారు, నమస్తే, మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఓకే, కాల్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఎవ్రీ వీక్ మనం టిప్ ఆఫ్ ది వీక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓకే, కాల్ కట్ అయింది. నెక్స్ట్ అచ్చెన్నాయుడు కాలర్ ఉన్నారు. నమస్తే అండి. సార్, అదే నేను ఒక 5 years లో రిటైర్ అవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు షేర్ మార్కెట్ అంటే నాకు ఐడియా లేదు. నేను షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ డబ్బులు పెట్టకండి, నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి.
నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. ఒక 2 months 3 months ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మీ అందరి కోసం. అసలు స్టాక్ మార్కెట్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ కొంచెం నాలెడ్జ్ తీసుకోండి. వాళ్ళతో మాతో ట్రావెల్ అవుతూ ఉండండి. మీరు ఆటోమేటిక్గా నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది కాబట్టి మెల్లిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే తెలియక ఒక్కసారి మన అమౌంట్ పెట్టి ఆ తర్వాత ఆ షేర్ మార్కెట్ కష్టము లేకపోతే అది లాస్ అని అంటారు. సో మేజర్గా మీరు ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఫస్ట్ నాలెడ్జ్, లెర్నింగ్ తర్వాత ఎర్నింగ్ సార్. సో మీకు అది వస్తుంది. సో మేము ఆఫర్ చేస్తున్నాం. మీకు ఏది బెస్ట్, ఏ ఇన్స్టిట్యూట్ బాగుందంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు మంచి నాలెడ్జ్ అయితే ఫస్ట్ గెయిన్ చేయాలి సార్. ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్కి రండి. ఓకే, వెరీ నైస్. సో మనం టిప్ ఆఫ్ ది వీక్. సో ప్రతిసారి ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇంట్రాడే చేసుకోవచ్చా, వీక్లీ హోల్డింగ్ చేసుకోవచ్చా? ఇందాక ఒక కాలర్కి మీరు చెప్పారు 6 months హోల్డింగ్, 1 year హోల్డింగ్ బెస్ట్ అని. ఏది సజెస్ట్ చేస్తారు? వీక్లీ హోల్డింగ్ ఈసారి ఏంటంటే ఇవాళ నిన్న యాక్సిస్ బ్యాంక్ ఇచ్చాను, ఇవాళ చోళమండలం ఫైనాన్స్ అనేది కంపెనీ చూడండి సార్. ఈ వీక్లో కొంచెం పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. చోళమండలం ఫైనాన్స్ ఇది ప్రజెంట్ 1180 అలా ఉంది. అంతకుముందు ఇది ఆల్మోస్ట్ 1650 నుంచి ఫాల్ అయింది. సో చాలా 500-600 పాయింట్లు తగ్గింది కాబట్టి ఇది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. సో ఈవెన్ స్టాప్ లాస్ పెట్టకపోయినా హోల్డ్ చేసుకోవచ్చు మీరు. సో ఇన్వెస్ట్మెంట్ మోడ్కి బాగుంటుంది. ఒక 1 week 10 daysలో ఇది కనీసం 1350 రాగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే. చోళమండలం ఫైనాన్స్ ఇది 1 week హోల్డింగ్ అయితే బెస్ట్ ఆప్షన్. అవునండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ కబ్, ఇది ఎలా ఉంటుంది సార్? సిబి వచ్చి ఇది ప్రజెంట్ 174 అలా ఉందండి. ఇది కూడా బ్యాంకింగ్ స్టాక్, ఇది సిటీ యూనియన్ బ్యాంక్. సో ఇది అయితే కొంచెం సపోర్ట్ లెవెల్లో ఉంది. సో వీక్లీ చార్ట్ అయితే వీక్నెస్ ఏముంది, డైలీ చార్ట్ కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 175 ఆ రేంజ్లో ఉంది. ఇది లో లెవెల్ వచ్చి 150 దాకా కూడా వచ్చింది. సో కాబట్టి కొంచెం వీక్నెస్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి. అది ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు ఏం ప్రెజెంట్ అంత బాగాలేదు ఇది. ఓకే ఓకే. సో ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్పెషాలిటీస్ ఏంటి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సార్, మేము ఎవరికైనా కానీ చెప్పేది ఏంటంటే ముందు ఏ సబ్జెక్ట్ అయినా దేనిలోనే మనం వచ్చే ముందు బాగా ఆ యొక్క ఫీల్డ్ గురించి బాగా లెర్నింగ్ నేర్చుకోవాలి. మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయమన్నా. స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేసి అందులో లాసెస్ అయ్యి ఆ తర్వాత నేర్చుకునే బదులు నేర్చుకున్నాక ఇన్వెస్ట్ చేయటం వల్ల మీరు అడ్వాంటేజ్ ఉంటుంది, లాస్ అవర్ ఫైనాన్షియల్గా. సో కాబట్టి మనం ఏదైనా ఈ ఫీల్డ్కి వచ్చే ముందు దీనిలో అనుకున్నంత ఈజీ కాదు, చాలా డెప్త్ ఉంది ఇది. అంతా కూడా మీరు స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి సో ట్రైనింగ్ తీసుకొని అసలు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్, ఎంసీఎక్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్ వీటన్నిటి మీద ఒక ఐడియా తీసుకున్నాక మీరు నేర్చుకున్నారనుకోని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే టెన్షన్ ఉండదు. అలాగే మీకు కంపల్సరీ ఏంటంటే ఒక గైడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఏది బెటర్, ఏ స్టాక్స్ బాగుంటాయి, ఏ న్యూస్ ఎలా ఉంటుంది, అలాంటివి ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళతో ఒక మంచి ప్రొఫెషనల్ మీకు సపోర్ట్ ఉంటే మీరు కొంచెం డెసిషన్స్ ఈజీగా ఉంటాయి. ఈ 2 విషయాలు జాగ్రత్తగా పెడితే మనం పైన ఏదైనా కానీ ఏ ఫీల్డ్లో కానీ మనం తెలియనప్పుడు ఏం చేస్తాం, తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడతాం కాబట్టి అలా కూడా ఇలా మీరు ఆ 2 అడ్వాంటేజ్ ఆ రెండింటిని మీరు పెట్టుకుంటే కానీ మీరు ఫైనాన్షియల్గా వెల్త్ క్రియేట్ అవుతాం. లేదంటే మన మనీ అంతా కూడా రాంగ్ కంపెనీస్లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మార్కెట్స్ అన్ని పెరుగుతుంటాయి, మనం కొన్న స్టాక్సే పెరగవు. దానివల్లే కదా చాలా మంది లాస్ అవుతున్నాము స్టాక్స్ లో అనేసి అంటుంటారు, డెడ్ అవుతుంటాయి, అలా లాస్ అవుతున్నాము. మిగతా అన్ని కంపెనీలు పెరుగుతుంటే మనం అలాగే ఉంటుంటే చూస్తూ కూర్చుంటూ ఉంటాం. అదేమో ఒక 100 పాయింట్లు పెరగానే అమ్మేస్తాం, మళ్ళీ అదేమో మనం అమ్మటం ఆలస్యం పెరిగిపోతూ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ అనమాట. వీటికి ఆన్సర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో అది ఉంటే, అది నాలెడ్జ్ కనుక గెయిన్ చేసుకోగలిగితే ఏ కంపెనీ ఎంతవరకు వెళ్ళింది, ఎంత పొటెన్షియల్ ఉంటుంది, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుందండి. సో అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు క్లాసెస్కి రావాలి అని అనుకుంటున్న వాళ్ళు, మనం ఇందాక మాట్లాడుకున్నాం రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ లర్నింగ్ తర్వాత ఎర్నింగ్ అని చెప్పారు మీరు. ఆ లర్న్ చేయడానికి వాళ్ళు రాలేరు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయా వాళ్ళకి? ఎలా? అవునండి, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి.
ఈవినింగ్ సెషన్స్ అనమాట. ఈవినింగ్ అందరికీ ఫ్రీ ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళు కూడా. ఈవినింగ్ 7:30 to 8:30 ఒక బ్యాచ్, 8:30 to 9:30 ఒక బ్యాచ్ ఉంటాయి. సో మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం. అలాగే మీకు లైవ్ మార్కెట్లో కూడా మేము చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే కానీ థర్స్డే కానీ లైవ్ మార్కెట్లో 2 to 3 అసలు ఆ వీక్ చెప్పినవన్నీ కూడా మీకు చూపిస్తాం. దాంతో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు థియరీ అందరం చెప్తాం, ప్రాక్టికల్గా అక్కడ చూస్తారనమాట. చూడటం వల్ల మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత మా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు మీకు సపోర్టింగ్ ఒకరిని మీకు అలర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అలాగే మెటీరియల్ ఇస్తాం, మీకు రన్నింగ్ నోట్స్ ఇస్తాం. ఇవన్నీ చూసుకొని మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. డైలీ హోంవర్క్ లాగా ఇస్తాం మీకు. వాళ్ళు చెప్పిన టాపిక్ మీద రేపొద్దున మీరు ప్రాక్టీస్ చేయించడం. సో అలా ఏంటంటే ఒక మెథడాలజీ ప్రకారం మనం వెళ్తాం కాబట్టి ప్రాక్టికల్గా ఎక్కువ ఫోకస్ అంతా మీజా చేపిస్తుంటాం కాబట్టి మీరు గెయిన్ అవుతారండి. సో అలాంటి వర్క్ ఇక్కడ మేము చేపిస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ బిగినర్స్ ఆల్రెడీ కొంచెం నేర్చుకొని లాస్ అయిన వాళ్ళు ఇలా డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకి క్లాసెస్ చెప్పడం ఉంటుందా? అంటే ఫస్ట్ 2-3 డేస్లో మెయిన్ అంతా సైకాలజీ అంతా కూడా నార్మల్ చేస్తామండి. ఫస్ట్ 2-3 డేస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ఈ మార్కెట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారనేది చూపిస్తుంటే ఈజీగా సక్సెస్ అవుతాం. సో అదే మనకి ఇప్పుడు కొత్తగా ఉండే వాళ్ళకన్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫాస్ట్గా గెయిన్ చేస్తారు. రైట్ వే ఏంటో తెలిసింది అనుకోండి మనకి, ఓకే ఇక్కడ కదా నేను ఇలా చేయకపోవడం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనేది మీకు ఆ ట్రైనింగ్లో తెలిసిపోతూ ఉంటుంది. సో రైట్ ఏంటో తెలిసినప్పుడు రాంగ్ ఏంటో ఆల్రెడీ తెలుసు, రైట్ ఏంటో చూపించాం అనుకోండి ఇమ్మీడియట్గా రైట్లోకి వచ్చేస్తాం. కాబట్టి ఫాస్ట్ సక్సెస్ ఉంటుంది. సో కొత్తగా వాళ్ళకి ఏంటంటే ఇట్ టేక్స్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి మీకు స్లోగా వెళ్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉండదు కాబట్టి రిలాక్స్గా ఉంటారు. అవును, ఫస్ట్ అదే కదా. సో ఫైనాన్షియల్ డ్యామేజ్ లేని వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ కదా వాళ్ళకి. సో వాళ్ళకి బెనిఫిట్. ఆల్రెడీ ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయ్యి స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళు నా దగ్గరకు వస్తే ఫస్ట్ పికప్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి రాంగ్ ఏంటో తెలుసు కాబట్టి రైట్ చూపించామనుకోండి ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళ ఇద్దరికీ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు స్టాక్స్ చేస్తుంటారు కదా, మధ్యలో ఏమైనా సజెషన్స్ కావాలి అంటే మళ్ళీ ఇస్తారా? అంటే కోచింగ్ టైంలోనైనా తర్వాత కూడా ఉంటుందండి. చాలామంది తర్వాత కూడా ఉంటుంది. అలాగే మేము వాళ్ళకి ఎటు ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా ఉంటాం మేము. సో మెంటర్షిప్ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా ఇన్వెస్ట్ చేశారు, నన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? కరెక్ట్. ఏ డౌట్ ఉన్నా కానీ ఇప్పుడు నా దగ్గర నా స్టూడెంట్స్ నన్ను వదిలేసి వేరే వాళ్ళని అడిగితే ఇంకా నేను ఎందుకు? కాబట్టి వాళ్ళతో ఎప్పుడు కంటిన్యూగా ఉంటాం. ఇక ఏదేదో ట్రైనింగ్ చెప్పేసాము వాళ్ళని పంపించేసాము కాదు. ఇప్పుడు ఇక్కడ ఫోన్లో ఎంతమంది అడుగుతున్నారు నేను చెప్తున్నాను కదా, మరి నా స్టూడెంట్స్ అడిగితే నేను చెప్పనా? కాబట్టి వాళ్ళు మాతో ఎటు టచ్లో ఉంటారు. సో అంటే ఇదేంటంటే ఇట్ ఈస్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ స్టెప్. ఒక బిజినెస్లోకి ఫస్ట్ ఎంటర్ అవడానికి నేర్చుకోవటం, ఆ తర్వాత మాతో ట్రావెల్ అవటమే. అందరం కూడా ఇప్పుడు ఈ మార్కెట్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు అందరం కలిసి ట్రావెల్ అయ్యామనుకోండి, సో మంచి సక్సెస్ అవుతాం. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం అడిగాం అనుకోండి క్లారిఫై అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, స్టాక్ మార్కెట్స్కి సంబంధించి గానుపాటి ట్రేడింగ్ అకాడమీలో కోచింగ్ కూడా ఇస్తున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద వెనకాల కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఇది ఇవాల్టి బిజ్ బస్. కీప్ వాచింగ్ HM TV.